అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. తెలుగులో నాకు బాగా నచ్చే చిత్రం మీది సోగ్గాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. జై చిత్ర గారు, శోభన్ బాబు గారు. సో మీకు బాగా నచ్చే సినిమా అంటే తెలుగులో ఒక టాప్ 5 లో మీరేం చెప్తారు? మీరు తీసింది తెలుగులో ముందడుగు #1 పిక్చర్ అండి. 1 year ఆడింది. అవును, ముందడుగు 40 years కూడా అయింది కదా సినిమా రిలీజ్ అయ్యి. సోగ్గాడు పబ్లిక్ ఫంక్షన్ చేశారు విజయవాడలో. గ్రౌండ్స్ లో, నెహ్రూ గ్రౌండ్స్ ఏదో. అవును, దాదాపు 80,000 పీపుల్ వచ్చారు. ఇప్పుడంటే ఫంక్షన్స్ అంటే మనం జనాన్ని కూడా డబ్బులు ఇచ్చి తెచ్చుకునే స్థాయికి వచ్చింది, కానీ అప్పుడు జనం అంతా రియల్ ఆడియన్స్ ప్రేమతో వచ్చేవాళ్ళు ఎక్కువ. అప్పుడు సినిమా లవర్స్ ఆడియన్స్ వాళ్ళ లవ్ వేరు. అవును. ఇప్పుడేముంది సార్, ఇప్పుడు ఒక సినిమా ఒక 1 week ఆడిందంటే పెద్ద హిట్. అప్పుడంతా 100 days, 175 days, 365 days, 1 year అసలుకి ఎలా ఆడే పిక్చర్స్. ముందడుగు ఎన్ని ఇయర్స్ ఆడింది? 1 year. 1 year ఆడింది. థియేటర్స్ అది నాకు తెలియదు. నేను హిందీ ముందడుగు చేస్తున్నప్పుడు ఫుల్ పేజ్ ఇది అడ్వర్టైజ్మెంట్ లేకపోతే పేపర్ వాళ్ళు వేసి రామానాయుడు గారు వచ్చి చూపించారు. ఎన్టీఆర్ గారితో ఎలా ఉండేది సార్ ఒక ఎక్స్పీరియన్స్? క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉంటారు, ఒక సెంటిమెంట్ లాగా ఉంటారు, చాలా బాగా ఉండేది. ఓకే. ఆయనే ఫస్ట్ ఇక్కడ ఇల్లు చూసి, ఈ ఇల్లు కాదు పాతిల్లు ఓకే కొనేటప్పుడు మొత్తం ఆ ఓనర్తో మాట్లాడి కాఫీ అది తీసుకుని ఆయన ఓకే చేసినాకే కొనేసాం. సెంటిమెంట్ హ్యాండా మీకు? ఆయన ఇంట్లో ఫాదర్ కన్నా ముందు ఆయనకే చెప్పారా? అవును. ఓకే. తర్వాత గృహప్రవేశానికి కూడా ఆయన వైఫ్, డాటర్స్ ఇప్పుడు పాలిటిక్స్ లో ఉంది, పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు వైఫ్, పెళ్లి కాలేదు, వాళ్ళందరూ వచ్చారనమాట. ఓకే. సో అప్పుడంతా ఫ్యామిలీ ఆయనతో వర్క్ చేసే టెక్నీషియన్స్ కి మంచి వాల్యూ, గౌరవం. అవును. ఇంటికి వచ్చినా గానీ ఆ పద్ధతులంతా బాగుండేదంట, అలా నేర్పించారంట పిల్లలకి. ఆయన గాని బసవతారకం గారు గాని చెప్తూ ఉండేవారు అందరూ. అవును. మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి అన్నమాట ఎన్టీఆర్ గారితో. సో ఒక గాడ్ ఫాదర్ లాగా మీకు. సో ఇల్లే అంత సెంటిమెంట్ గా ఆయన పిలిపించి నాన్నగారికి చూపించకుండా ఫస్ట్ ఆయనకి చూపించి ఆయన ఓకే అయిన తర్వాత కొన్నారు అంటే మీకు ఎంత ఇష్టమో ఆయన అంటే అర్థం అవుతుంది. కానీ మీ కాంబినేషన్ లో ఎదురులేని మనిషి చాలా అద్భుతంగా ఉంటుంది సార్. సో దాని గురించి ఏదైనా చెప్తారా? అందరూ భయపడ్డారంట కదా ఆ టైంలో, ఆ సినిమా తీసేటప్పుడు అందరు భయపడ్డారు అన్న. అవును, అందరూ భయపడ్డారు. సరే, ఆయన మాత్రం ఇంటికి ఆ డ్రెస్ లో వెళ్ళినప్పుడు కూడా, ఏంటి ఈ ఏజ్ లో ఈ డ్రెస్ ఏంటి అంటే, మన వాళ్ళు యంగ్స్టర్స్ వాళ్ళు తీస్తున్నారు, సో లెట్ us do it అని చెప్పేసేవాళ్ళు. ఓకే. సో బసవతారకంగా డ్రెస్ చూసి అదురుపోయారు. ఓకే. అందరూ ఇండస్ట్రీలో ఈయనేంటి, డాన్స్లు ఏంటి, సాంగ్స్ ఏంటి అని, పిక్చర్ ఫ్లాప్ అవుద్దని ఎక్స్పెక్ట్ చేశారు అన్నమాట. ఫాదర్ కూడా ఫోన్ చేసి, అరే కొంచెం టాక్ బ్యాడ్గా ఉంది ఇండస్ట్రీలో, ఎక్కువ షోస్ వేయమాకండి ఎవరికి అని చెప్పారు. ఆ తర్వాత రిలీజ్ అయినాక నేను ప్రొడ్యూసర్ ఇక్కడే ఉన్నాము. అక్కడికి మన వాళ్ళు వెళ్ళి హోటల్కి వెళ్ళి స్నానం చేసి 9 o'clock కదా ఫస్ట్ షో అనుకుని స్నానం చేసి వెళ్ళేటప్పటికి ఫస్ట్ షో 5 o'clock మొదలుపెట్టారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock మొదలుపెట్టి వీళ్ళు వెళ్ళేటప్పటికి షో అయిపోయింది, జనం బయటకు వస్తున్నారు. 2 theaters సరిపడే మనుషులు క్యూలో నిలబడి ఉన్నారు. ఓకే. అట్లా 1 week బ్రహ్మాండంగా జరిగింది.
తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా రామానాయుడు గారు ఒకే డైరెక్టరు 2 పిక్చర్లు ఒకే వారం గ్యాప్లో వేయటం అంత మంచిది కాదండి, కొంచెం మీరు పోస్ట్ పోన్ చేయగలరా అంటే ఆయన లేదు నేను డేట్ ఇచ్చేసాను, అంతా అయిపోయింది, థియేటర్స్ బుక్ అయిపోయినాయి, కుదరదని ఆయన చెప్పేశాడు. ఓకే. అది దీని మీద ఇంకా పెద్ద హిట్ అయిపోయింది. సో కానీ పిల్లల్లో ఎవరు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? ఎన్టీఆర్ గారి పిల్లల్లో ఎవరు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? బాలకృష్ణ గారు కానీ, పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు, హరికృష్ణ గారు? ఎక్కువగా హరికృష్ణ, బాలకృష్ణ ఇద్దరు యాక్టివ్. సో ఇంటికి వస్తే బాగా గౌరవించే వాళ్ళు ఎవరు? వాళ్ళు అసలు కనపడరు ఇంట్లోనే. అసలు రామారావు గారు ఉంటే వాళ్ళు కాలేజెస్కి వెళ్ళండి, ఇంటి ఇల్లు సపరేట్ అన్నమాట. ఓకే. సార్ ఫుడ్ స్టైల్ ఎలా ఉండేది సార్ ఎన్టీఆర్ గారిది? చాలా మంది చెప్తారు ఆయన మార్నింగ్ ఆయన తెల్లవారుజామున ఫస్ట్ లేవంగానే రెగ్యులర్ గా ఉండే మార్నింగ్ ఇది చేసేసుకుని అప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాడు. ఎక్సర్సైజ్ అయినాక 5 o'clock 4:30 వచ్చేసేవాడు. భోజనం డైరెక్ట్ గా ఒక కోడి చికెన్ చెప్పకూడదు. అదే ఆయన భోంచేసి కబడ్డీ అంతా రెడీ అయిన అంటే నాన్ వెజ్ తో తింటారంట మార్నింగ్ ఆయన. ఓకే. ఒక కోడి. ఓకే. సో అంటే ఈవినింగ్ వరకు ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, యాక్టివ్గా ఉండాలని ఆయన చేసే క్యారెక్టర్స్ కి ఆ మాత్రం ఉండాలి కదా సార్. అదే. ఆ తర్వాత మేకప్ ఇంట్లోనే చేయించుకునేవాడు. ఆయన టాప్ స్టార్ అయినాక ఇంట్లోనే చేయించుకునేవాడు. ఓకే. సో మేకప్ వేసుకున్న తర్వాత ఇంకా లొకేషన్కి వెళ్ళిపోవడం. మేకప్ చేసుకుని రెడీగా ఆఫీస్ రూమ్లో కూర్చునేవాడు. ప్రొడ్యూసర్స్ ఫోన్ చేస్తే బయలుదేరేవాడు అనమాట. అప్పటి వరకు ఎవరన్నా వచ్చినా షూట్, సపోజ్ నాకు షూటింగ్ లేదనుకోండి, నేను వెళ్తే మాట్లాడుతూ ఉండేవాడు. ఓకే. బాంబేలో ఎలా ఉంటుంది, అమెరికన్ పిక్చర్స్ ఎలా ఉంటాయి, అవన్నీ అట్లా మాట్లాడుతూ ఉండేవాడు. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.